ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరన్నుతున్నాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. పిల్లలకు ఆటపాటలు నిర్వహించారు. రంగవల్లుల పోటీలు పెట్టారు. స్వయంగా ఆటపాటలు ముగ్గులను వీక్షించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ గోపినాథ్ లైవ్ లో అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇవాళ ఏదైతే భోగి ఉందో ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ప్రతి ఇంట వద్ద కూడా పెద్ద ఎత్తున భోగి మంటలు వేసుకుని అంటే ప్రధానంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సంబరాలు అంబరాన్ని రకంగా కూడా పండుగ చేసుకుంటున్న పరిస్థితి. అయితే అంటే ఇవాళ అంటే ముఖ్యమంత్రి కూడా నారావారిపల్లికి చేరుకోవడం జరిగింది. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నిన్ననే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా నిన్న తిరుపతికి చేరుకున్న ఆయన రాత్రి స్వగ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ ఇవాళ తెల్లవారుజాము నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ఈ భోగి మంటల్లో ఆయన కుటుంబ సభ్యులతో కూడా పాల్గొనడంతో పాటు ఆ బంధుమిత్రులు అదేవిధంగానే నారావారిపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్లి ఆయన వాళ్ళందరితో కూడా పరామర్శ అంటే వాళ్ళందరితో కూడా కుటుంబ సభ్యులతో కూడా కలవడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం ఆయన అంటే అధికారంలో ఉన్నా అధికారులు లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా. అయితే ఈ మధ్య కాలంలోనే వాళ్ళ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణించిన నేపథ్యంలో ఆ షాక్ నుంచి ఇంకా కూడా ఆ కుటుంబం కోరుకోలేదు. కాబట్టి ఈసారి మాత్రం కాస్త హడావుడి లేకుండా మాత్రం కేవలం సాంప్రదాయబద్ధంగా మాత్రమే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన చూడడానికి అంటే ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన నేపథ్యంలో నారా లోకేష్ కావచ్చు, లేదంటే నందమూరి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా తరలి వస్తూ కూడా వస్తున్న నేపథ్యంలో నారావారిపల్లిలో ఒక సందడి వాతావరణంగానే మారిందని మనం చెప్పొచ్చు. చాలా ప్రాంతాల్లో అంటే నారావారిపల్లి చంద్రగిరి నుంచి కూడా నారావారిపల్లి వరకు రంగంపేట ఇలాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించి స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడంతో పాటు ఘన స్వాగతం పలికే విధంగా కూడా కటౌట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవాళ రేపు ఎల్లుండి వరకు కూడా ముఖ్యమంత్రి ఇక్కడే ఉండబోతున్నారు నారావారిపల్లిలో. ఎల్లుండి అంటే రేపు ఎందుకంటే ఆల్రెడీ నేపథ్యంలో ఆయనకు అంటే పెద్ద పండుగ అనేది కార్యక్రమాలు నిర్వహించారు రేపు. కాబట్టి కేవలం ఇంటి వద్దకే పరిమితమై ఎల్లుండి ఉదయం ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎల్లుండి కూడా రంగంపేటలో జల్లికట్టు నిర్వహిస్తారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి దాదాపుగా ఒక 50 గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ జల్లికట్టు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా. ఆ కార్యక్రమాల్లో కూడా ఆయన అంతకు ముందుగా ఆయన పాల్గొని దాని తర్వాత ఇక్కడి నుంచి కూడా రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఒకసారి మనం సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ భోగి సంబంధించి పర్వదినం సందర్భంగా ఒకసారి మనం పరిశీలన చేస్తే నగిరి నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి రోజా ఇవాళ తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ వేడుకలను జరుపుకోవడం జరిగింది. అదేవిధంగానే చిత్తూరులో అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ నాయుడు ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే మాజీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే పార్టీకి వైసీపీకి సంబంధించిన పార్టీ నేతలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా భోగి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, అదేవిధంగానే తిరుపతిలో భూమన్ కరుణాకర్ రెడ్డి, లేదంటే గతంలో ఉన్నటువంటి ప్రముఖ సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ల వద్ద వాళ్ళు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలిసి పెద్ద ఎత్తున అంటే అతి సామాన్యుల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఇట్లా విద్యావేత్తలు వీళ్ళ ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఎందుకంటే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరూ కూడా మన పండుగలు, మన హిందూ సాంప్రదాయం, మన హిందూకి సంబంధించిన పండుగలు ఏ విధంగా జరుపుకోవాలనే దాన్ని అందరూ కూడా కలిసి ఉండాలి. ఉన్న కష్టాలన్నీ కూడా పక్కన పెట్టేసి, లేదంటే ఏదైతే ఒకరిపైన ఒకరు ద్వేషం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అందరూ కూడా కలుసుకొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పండుగల్లో అందరూ కూడా ఒకటవుతారు. కాబట్టి ప్రధానంగా పట్టణాల్లో కూడా అంటే గతంలో ఎక్కువగా పల్లెల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగేది. అలాంటిది పట్టణాల్లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ఎంతో వైభవంగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రేపంతా కూడా ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా పెద్ద పండుగ అంటారు ఈ ప్రాంతాల్లో. ఆ పెద్ద పండుగ కార్యక్రమాలు వాళ్ళకి గుడ్డలు పెట్టుకోవడం, వాళ్ళకి ప్రత్యేక పూజలు చేయడం, పిండి వంటలు, రకరకాల కార్యక్రమాలు వాళ్ళకి చేసి పెద్దలకి దండం పెట్టుకోవడం, వాళ్ళకి పూజలు చేసే కార్యక్రమాలు రేపంతా జరుగుతాయి. ఎల్లుండి చాలా ప్రాంతాల్లో అంటే జల్లికట్టు చట్ట ప్రకారం విరుద్ధం అయినప్పటికీ కూడా జల్లికట్టును ఎంతో సాంప్రదాయంగా ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంటారు.
మరి అందువల్ల చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో ఈ జల్లికట్టు అనేది జరుగుతూ ఉంది. జనవరి 1 తారీఖు నుంచి కుప్పం కావచ్చు, లేదంటే ఇట్లా చంద్రగిరి, ఇట్లా పలమనేరు, ఇట్లా మదనపల్లి ఇలాంటి చాలా ప్రాంతాల్లో ఈ జల్లికట్టు ఎందుకంటే ఇది తమిళ సాంప్రదాయం, తమిళనాడు బార్డర్ లో చిత్తూరు అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ కల్చర్ అనేది ఎక్కువగా కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ఎల్లుండి జరిగేటటువంటి జల్లికట్టు ఎంతో ప్రయారిటీ ఉంటుంది. రంగంపేట అంటే చంద్రబాబు సొంత ఊరు ప్రాంతం ఇక్కడ నారావారితో దగ్గరలో ఉన్నటువంటి రంగంపేటలో దాదాపుగా ఒక 20-30 గ్రామాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. వందలాది పశువుల్ని జల్లికట్టులో పాల్గొనేలా ఏర్పాటు చేస్తారు. కానీ అలాంటి సందర్భంలోనే గతంలో ఎంతో మంది ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి. అలాంటి రిపీటెడ్ కాకుండా ఈసారి పోలీసులు కూడా చర్యలు తీసుకునే రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద 3 రోజుల పాటు ఎంతో వైభవంగా, ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి సంక్రాంతి పర్వదినం వేడుకలు ఈసారి కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా భోగి వేడుకలకు సంబంధించి ప్రతి ఇంటా కూడా భోగి పండుగ సందర్భంగా ప్రతి ఇంటా కూడా మంటలు పండించి దాని తర్వాత అక్కడ పెట్టి కాచేటటువంటి వాటర్తోనే వాళ్ళు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిగాయని మనం చెప్పుకోవచ్చు. అయితే గోపీనాథ్ చెప్పండి, కుటుంబ సమేతంగా సీఎం స్వగ్రామం వెళ్ళి కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అలాగే అందరూ ప్రజాప్రతినిధులు కూడా సొంత గ్రామానికి, స్వగ్రామానికి వెళ్ళి కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడు నిత్యం కూడా అంటే రాజకీయ ప్రముఖులే కాదు, లేదంటే ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే రకరకాల ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళ విధుల్లో భాగంగా పని ఒత్తిడిలో నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. పొలిటీషియన్స్ అయితే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళ పదవుల విషయంలో కావచ్చు, లేదా దాని తర్వాత ప్రజలకు ఏ విధంగా సేవలు చేయాలి, లేదంటే గతంలో అధికారులు అంటే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి మనం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, లేదంటే ప్రతిపక్ష పార్టీ నుంచి ఏ విధంగా మనము ఉండాలి అనే దాని ఇంకా రకరకాల వాళ్ళ సమస్యలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ సొంత గ్రామాలకు, వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళి ఇవాళ ఈ ఏదైతే సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అదే విధంగానే ప్రశాంతమైన వాతావరణం, ఇంకా ఉద్యోగస్తులు కూడా కావచ్చు, వాళ్ళు అంటే ఎందుకంటే ఆల్రెడీ లీవులు ఉంటాయి కాబట్టి వాళ్ళు లీవులు పెట్టుకుని కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా నిరంతరం ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి పని ఒత్తిడిలో వాళ్ళు కూడా వాళ్ళ సొంత గ్రామాల పల్లెల్లోకి, లేదంటే పట్టణాల్లోకి, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో సొంత గ్రామాలకు వెళ్ళి ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అంటే సహజంగా మనం చూస్తారా ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతూ ఉంటుంది. కానీ సంవత్సరానికి కూడా అంటే ఉద్యోగాల విషయాలు కావచ్చు, రకరకాల యాక్టివిటీస్ లో మనిషి జీవన విధానాల్లో చాలా రకాలైన ప్రెజర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కనీసం ఈసారైనా సరే చాలా ప్రాంతాల్లో ఈ రకంగా చేసుకుంటున్నట్లు చాలా సంతోషంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా చాలా ప్రాంతాల్లో, చాలా నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ తెల్లవారుజాము నుంచి కూడా ఈ అద్భుతమైనటువంటి సంక్రాంతి పర్వదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. రాయలసీమ జిల్లాలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంతాల్లో అంతా కూడా జల్లికట్టు అనేది నిర్వహిస్తారు. ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా దాదాపుగా జనవరి 1వ తారీఖు నుంచి కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇట్లా ఒకవైపు చిత్తూరు ఉమ్మడి జిల్లాలోనే కాకుండా నెల్లూరు కావచ్చు, లేదంటే కడప జిల్లా కావచ్చు, అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ఇలాంటి ప్రాంతాల్లో ఏదైతే అంటే జల్లికట్టు కాకుండా ఈ చెడు పందాలని లేదంటే రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అంటే ఈ పండగ వాతావరణంలో ఎందుకంటే ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేదంటే బావమర్దులు ఇట్లా రకరకాలుగా పల్లెల్లో ఆ వాతావరణాన్ని గతంలో ఉండేది. అలాంటిది గత 34 సంవత్సరాల తర్వాత అందరూ కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా పట్టణాలకు వచ్చేసి ఉద్యోగాల్లో ఉన్న నేపథ్యంలోనే ఆ ప్రశాంత వాతావరణం లేదు. కనీసం ఈ 3 రోజులైనా సరే మనం వెళ్ళి సొంత గ్రామంలో వెళ్ళి ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్న ఉద్దేశంతో అందరూ కూడా ఇవాళ గత 2-3 రోజుల నుంచి కూడా ప్లాన్ చేసుకుని పల్లెల్లోకి వెళ్ళారు. అందువల్ల సొంత గ్రామాల ఇవాళ ఒక పండగ వాతావరణంలో ప్రకృతిగా అద్భుతమైనటువంటి వాతావరణంలో ఇవాళ ఈ సంక్రాంతి పర్వదినం చేసుకుంటున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది సామాన్యుల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు, లేదంటే సినీ ప్రముఖులు కావచ్చు, లేదంటే విద్యావేత్తలు కావచ్చు, ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే రేపు ఎల్లుండి మరి అంటే పెద్ద పండుగ అంటారు ఇక్కడ ఈ ప్రాంతాల్లో. ఎందుకంటే పెద్దలు చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు గుడ్డలు పెట్టి ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటారు. ఎల్లుండి కొన్ని చాలా ప్రాంతాల్లో పశువుల పండుగ, పశువులకు ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేస్తారు. మరి దాన్ని పశువుల పండుగ అంటారు. కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టుగా నిర్వహిస్తారు. వాటన్నిటికి సంబంధించి కూడా అంటే జల్లికట్టు సృష్టించకుండా ఎక్కడ కూడా మద్యం మాంసంలో అంటే
సేవించి దాని తర్వాత కొన్ని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలు నిర్వహించకుండా మాత్రం పోలీసులు కొన్ని ప్రాంతాలు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో తిరుపతి జిల్లాలో చంద్రగిరిలో మాత్రం ఈ రంగంపేటలో ఈ కార్యక్రమం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వందలాది పశువుల్ని తరలిస్తూ ఉంటారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతుంది ఎల్లుండి. ఆ కార్యక్రమానికి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం స్థానిక ప్రజలకు ఎవరికి ఇబ్బందులు లేకుండా పోలీసులు అంటే సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా అంటే పర్మిషన్ ఎక్కడ ఇవ్వలేదు. కేవలం సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎంతో మంది కొంతమంది యువకులు చనిపోవడం జరిగింది. ఎద్దులు పరుగులు తీస్తూ ఉంటాయి. ఆ పరుగులు తీసి ఎద్దులు పట్టుకోవడానికి యువకులు పోటీలు పడతారు. మరో సందర్భంగా చాలా మంది ఆ కొమ్ములు తగిలి ఎద్దులు కొమ్ములు తగిలి చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది రిపీట్ కాకుండా మాత్రం రంగంపేట జల్లికట్టు నిర్వహించాలని చెప్పి పోలీసులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం జరిగేటటువంటి జల్లికట్టు కూడా చాలా ప్రాంతాల్లో చాలా అద్భుతంగానే జరుగుతున్నాయి. ఇవాళ భోగికి సంబంధించి కూడా తెల్లవారుజాము నుంచి కూడా భోగి మంటలు మండించుకోవడం, దాని తర్వాత జరిగేటటువంటి సాంప్రదాయ కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగానే కొనసాగిస్తున్నారు.